వెల్కమ్ టు ది డయల్ న్యూస్ స్పెషల్ డిబేట్. ఐటీడీపీ వేదికగా అరాచకం జరుగుతోంది అంటూ వైసీపీ పదే పదే ఆరోపించినటువంటి నేపథ్యంలోనే పాయింట్ బ్లాక్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా చేబ్రోలు కిరణ్ వైఎస్ జగన్, వైఎస్ భారతి పైన ఒక దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలను చేశాడు. అయితే టీడీపీ దానికి స్పందించి కేసు పెట్టి దాన్ని సస్పెండ్ చేసినప్పటికీ అసలు ఈ విష సంస్కృతి ఎక్కడ నుంచి ప్రారంభమైంది అంటే టీడీపీ అని వైసీపీ అంటోంది, కాదు వైసీపీయే అని టీడీపీ అంటోంది. ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలా ఉన్నప్పటికీ దీన్ని అడ్డుకట్ట వేయటం ఎలా అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం పంచ్ ప్రభాకర్ గారితో. ప్రభాకర్ గారు నమస్తే. నమస్తే విజయ్. సార్, తప్పుగా అనుకోవద్దు, కాస్త హార్ష్ గా అయినా కూడా చేబ్రోలు కిరణ్ మాట్లాడినటువంటి దుర్మార్గమైన వ్యాఖ్యలు ఖచ్చితంగా అందరూ ఖండించి తీరాల్సిందే. అయితే ఈ విష సంస్కృతికి అందరూ ఉన్నారు, దాంట్లో కూడా పంచ్ ప్రభాకర్ గారు ఒకటి అని మీ మీద ఒక ఆరోపణ ఉంది. దీన్ని ఉమ్, సమర్థిస్తారా, లేకపోతే హౌ యు కౌంటర్ దిస్? నేను చాలా సార్లు నా ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ నా ఇష్టం అనే కాకుండా ఇప్పుడు చాలా వేదికల మీద నేను మాట్లాడాను. హ్మ్. ఎక్కడ గాని నాకు తెలుసు అసలు నేను సబ్జెక్ట్ పరంగా విషయ పరంగా ఏదన్నా పాలసీలు లేకంటే ఆ రోజు జరిగిన ఒక న్యూస్ మీదనే మాట్లాడతాను. నేను ఒకవేళ నా ఛానల్లో నేను హార్ష్ లాంగ్వేజ్ బూతులు వాడినా గానీ actually they are in coordination, or they basically I they come from the subject, not ఒక జుగుప్సాకరమైన మనస్తత్వంతో గాని ఒక వ్యక్తిని లేకంటే ఒక కుటుంబాన్ని కుటుంబ సభ్యులని పాయింట్ అంటే స్టార్ట్ చేసిన నుంచి ఎండింగ్ వరకు అదే మాట్లాడడము, ఈ వెటకారము వ్యంగ్యము లేదంటే ఇట్లాంటివి నేను చూసి చూసి నేను పంచ్ ప్రభాకర్ గా రూపాంతరం చెందాను. హ్మ్. దానికి ఎందుకు చెందాను, ఏం చేశాను అంటే నేను బాగా అంటే అసలు ఈ విష సంస్కృతి మీడియాలో అసలు మొత్తం మీడియా అంటే ఫస్ట్ పేపర్, హ్మ్. తర్వాత టీవీలు, ప్రింట్ తర్వాత మీడియా. ప్రింట్ మీడియా, శాటిలైట్ మీడియా, తర్వాత సోషల్ మీడియా, తర్వాత ఏఐ కూడా అనుకో ఇంకా తర్వాత. అఫ్ హ్మ్. కోర్స్ దిస్ ఇస్ ద రూపాంతరం మీడియా అనేది. అక్షరాలే అవన్నీ, ఏదైనా కానీ మాటలు అక్షరాలే అన్ని రకరకాల మాధ్యమాల్లోంచి వస్తూ ఉంటది అంతే. ప్రింట్ మాధ్యమం లేకపోతే సాటిలైట్ అంటే మాట్లాడడం అట్లా రకరకాలు. కానీ ఇది ముఖ్యంగా ఒక వ్యక్తి, ముఖ్యంగా ఈనాడు స్టార్ట్ చేద్దాం. అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి ఆ కాలంలో ఉన్నాయి, కానీ ఈనాడు హ్మ్. రామారావు గారు రాజకీయాల్లో ప్రవేశించినప్పుడు ఖచ్చితంగా ఈనాడు ఒక కాంగ్రెస్ ని తూర్పారబట్టడం స్టార్ట్ చేసింది. అంతకు ముందు చేశారో లేదో తెలియదు, భయమేమో మరి నాకు తెలియదు, వాళ్ళకి రాజకీయాలతో అవసరం లేదేమో, రాజకీయాల్లో నావాడు మావాడు వస్తున్నాడని ఆ రోజు బ్రహ్మరథం పట్టిన ఈనాడు పేపరు అది అంతింతై ఇంతై అదేదో అయ్యి మొత్తానికి ఒక నీచ సంస్కృతికి, అంటే ఒక ప్రింట్ మీడియా కంప్లీట్ గా, ఆంధ్రజ్యోతి కూడా తర్వాత ఆంధ్రజ్యోతి మారిపోవడం సంపాదకీయము అన్ని మొత్తం మన రాధాకృష్ణ గారు తీసుకున్న హ్మ్. తర్వాత దాని యొక్క తీరుతెన్నులు నేను చెప్పనవసరం లేదు, మీకు అందరికీ తెలుసు. దాని తర్వాత అదే సంస్కృతి సినిమాలలో కూడా పోయింది, వ్యంగ్యము వెటకారము, ఆ ఒక కులం వాళ్ళు ఇంకొక కులం వాళ్ళని దూషించడము, తన్నడము. ఇప్పుడు నువ్వు బాగా చూస్తే బ్రాహ్మిన్స్ మరియు దళితులు పోర్ట్రే చేసి ఒక మోతుబరి ఆసామి, మరి ఆయనకు అమ్మ ఉంటాడో మరి ఎవరో తెలియదు కానీ అతన్ని తన్నడము, అతన్ని వ్యంగ్యము పరిభాషలు ఇవన్నీ మనం చూసాం. దాని గురించి తర్వాత తర్వాత అది యాదవులకి గౌడులకి కుల సంఘాలకి అలా పరిమితమై దాని తర్వాత రెడ్లను కూడా విలన్లుగా చిత్రీకరించడం వరకు వచ్చింది. దట్ ఈస్ ద హ్మ్. పర్యవసానం చెప్తున్నా. అంటే హ్మ్. దిస్ ఇస్ హౌ ఇట్ కమ్. రాజకీయాలు ముఖ్యంగా ఈనాడు ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీ తీసుకున్న తర్వాత తర్వాత సాక్షి పుట్టింది. అఫ్ కోర్స్ సాక్షి అనే విశ్వ సంస్కృతిలో దానికి అసలు ఈ రోజు నేను సాక్షి పేపర్ అన్నా కాదు, నేను చదవను అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హేట్ ఇట్. ఐ టోల్డ్ ఇన్ మై ఛానల్, అదర్ ఛానల్, సాక్షి ఇస్ వేస్ట్ పేపర్ అని. ఎందుకు హ్మ్. అనేది మళ్ళీ మాట్లాడుకుందాం, పక్కన పెడదాం. ఓకే.
ఆ విష సంస్కృతి అనేది మొత్తం మీద తయారైంది. ఈ ఒక కులం, ఒక పత్రిక, అదే పచ్చ మీడియా. నేను ఎప్పుడు అదే నాది ట్యాగ్ లైన్ చూసుకో. 25 ఏళ్ల ముందర అనుకున్నాను. అదే ఇప్పుడు కూడా ట్యాగ్ లైన్ ఉంటుంది నాది వాట్సాప్ లో. ఉమ్, నేను బట్టలు ఎన్ని మార్చినా, ఏదైనా మార్చినా కానీ ట్యాగ్ లైన్ మాత్రం మార్చను. ఉమ్, పార్టీలు మార్చినా కానీ పచ్చ మీడియాను పాతరేద్దామని ఉంటది. అంటే వాళ్ళు ఏ విధంగా అంటే ఈనాడు పేపర్ కానీ మనం ఇవన్నీ అంటే వాళ్ళు రాతలను చూపించగలిగారు. మనుషులకి ఇట్లా రాజశేఖర రెడ్డిని కొమ్ములు పెట్టి ఒక ఎద్దులాగానో లేకంటే ఒక కోడేలా అంటే ఒక పశువులాగానో చూపించడము, ఇట్లా బ్రంకెలు కొట్టడము, ఇట్లాంటివి రకరకాలు ఏ విధంగా చేశారంటే లాస్ట్ కు రాయలసీమలోనే ఫ్యాక్షన్ ఉంటుంది, రాయలసీమలోనే హత్యలు జరుగుతాయి, లేకంటే రాయలసీమ వాళ్ళు పక్క రాష్ట్రంలో పడి హత్యలు చేస్తారనే టైపులో వాళ్ళు సృష్టించగలిగారు 10-15 ఏళ్ళు. దాని తర్వాత నేపథ్యం అంతా మారింది. అది ఈ విధంగా వచ్చినప్పుడు పార్టీలు ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో పార్టీలకు మొట్టమొదటగా టీడీపీకే సోషల్ మీడియా. ఆ సోషల్ ఐటీడీపీ పుట్టింది అంటే డబ్బులు ఉండాలి కదా. టీడీపీ ఇస్ ద రిచెస్ట్ పార్టీ చెప్తా నేను. ఉమ్, ఎందుకంటే అండ్ ఆల్సో లోకేష్ దేశాల్లో చదువుకొని వచ్చాడు కదా, అతనికి సోషల్ మీడియా అంటే ఆల్రెడీ అవగాహన ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు కంప్యూటరే కనిపెట్టాడు కాబట్టి సోషల్ మీడియా ఆయనే కనిపెట్టాడు. అదే ఐటీడీపీ బాలకృష్ణ ఇల్లు బాలకృష్ణ ఇల్లు అదేదో ఉంది కదా, బసవతారకం ఉమ్, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, అవన్నీ అక్కడ వాళ్ళు ఆఫీస్ పెట్టి ఒక 100 మందినో 200 మందితో మొట్టమొదట మార్ఫింగ్ ఫోటోలు స్టార్ట్ చేశారు. అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా చేస్తూ దాంతో పాటు మార్ఫింగ్ చేయడము, లేకంటే అంటే పూర్తిగా ఒక వ్యక్తులకి అంటే వీళ్ళు వాళ్ళతో పడుకుంటున్నారు, అదే వాళ్ళతో తిరుగుతున్నారు. ఉమ్, మొట్టమొదట షర్మిల అండ్ భారతి గారిని వాళ్ళ కారు డ్రైవర్, భారతి గారిని ఏమో వాళ్ళ కారు డ్రైవర్ తో ఉన్నట్లు ఫోటోలు పెట్టడము, లేకంటే ఏదో చేయడము, అట్లాంటివన్నీ చేసుకుంటూ వచ్చారు. తర్వాత షర్మిలాని ఆ ప్రభాస్ వాళ్ళతో పెట్టడము ఇవన్నీ. ఎందుకంటే ఆమెకు రెండో పెళ్లి కాబట్టి ఆమె వల్నరబుల్ కాబట్టి ఉమ్, ఇన్ జనరల్ గా జనాల్లోకి అది ఆఫ్టర్ 4-5 ఇయర్స్ ఇది ఫస్ట్ అక్కడే స్టార్ట్ అయింది. ఏది ఉమ్, ఐటీడీపీ మన బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ అదేదో బాలకృష్ణ ఇల్లు ఏదో ఉంటారు, అదే దట్స్ ఆల్ వన్ లోగిల్లోనే స్టార్ట్ అయింది. అంతవరకు గ్యారెంటీ నాకు తెలుసు. నేను ఐఎమ్ బెటర్ దెన్ గూగుల్ ఇన్ సర్టన్ వే. నువ్వు ఏ పెట్టినా కానీ ఇంత ఇన్ఫర్మేషన్ నీకు రాదు. ఎందుకంటే దిస్ ఉమ్, ఈజ్ ఐ ఫాలోడ్ టు ద ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ హౌ ఇట్ ట్రాన్స్ఫార్మ్, రూపాంతరం ఎలా చెందిందని చెప్తున్నాను. దాని తర్వాత దానికి కౌంటర్ గా చిన్న చితక ఈ లోకేష్ యొక్క లోకేష్ ఓ, రూపము ఓ, చంద్రబాబు గారి ఫేస్ కు తగదు, వేరే వాళ్ళను పోలి ఉంటది అనేది విపరీతమైన ప్రచారంలోకి వచ్చింది. ఎందుకంటే ఇది ఎప్పుడైతే ప్రభాసు ఇది భారతి గారి ఆ ఆ, కార్ డ్రైవర్ ఈ ఫోటోలు అన్ని వచ్చాయో, ఉమ్, ఇది కూడా అది వచ్చి ఒక 2-3 ఏళ్ళ తర్వాత వీళ్ళు కూడా నేర్చుకున్నారు. ఎవరు ఈ పార్టీ వాళ్ళు కూడా. ఉమ్, మొత్తం నేను వా అది ఎట్లా అంటే ఎంతవరకు వెళ్ళిందంటే వీళ్ళైతే ఇద్దరిని టార్గెట్ చేస్తారు, ఇద్దరు లేడీస్ ని. ఉమ్, అక్కడ భువనేశ్వర్ని నారా లోకేష్ ఇద్దరిని టార్గెట్ చేశారు. అసలు ఉమ్, వీడు నారా లోకేష్ అనేవాడు ఇంకా ఏదేదో రాశారులే. ఇప్పుడు అతను పోలికలు ఉండవు, ఆ అసలు నారా లోకేష్ కి మీటర్ ఉండదు, ఏమి కొండలరెడ్డి ఎవరో ఒక కారు డ్రైవర్ ఉంటాడని. ఉమ్, దిస్ ఈజ్ ఇది మీకు తెలుసో తెలియదు కానీ ఐ ఐ దిస్ ఈస్ దేర్ ఇన్ ద ఇంటర్నెట్ ఫర్ ఎవర్. కానీ ఇప్పుడు ఈ సంస్కృతిలోంచి పుట్టిందే. ఇప్పుడు నేను కొన్ని మీడియా ఛానల్ చెప్తా చూడు. లియో లియో ఉమ్. అనే ఒక ఛానల్ ఉంటది, లియో లియో. వరాహి అనే ఒక ఛానల్ ఉంటది. ఉమ్, ఏమే వైల్డ్ వూల్ఫ్ ఇంత వైల్డ్ గా ఉండరు వాళ్ళు. వాళ్ళంతా ఏంటంటే జగన్ టార్గెట్ చేస్తుంటారు. కానీ ముఖ్యంగా ఈ ఛానల్ చెప్పారు లియో వరాహి. ఒకానొక కాలంలో మైరా ఛానల్ అనే ఛానల్ కూడా ఇదే విధంగా ఉండేది. జగన్మోహన్ రెడ్డిని ఒక ఆడ లేడీ, అరే నిన్ను నేను, జగన్మోహన్ రెడ్డి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు, అవు రే నిన్ను చంపేస్తానా అని చీర ఎగ్గట్టుకొని, పళ్ళు కూడా ఉండవు. షీజ్ ఏ ఉమ్. ఐ డోంట్ నో షీజ్ అమరావతి ఉద్యమం జరుగుతున్నప్పుడు కదా ప్రభాకర్ అమరావతి ఉద్యమం ముందర అట్లా అసలు నాకు గన్నిస్తారా కాల్ ఇట్లాంటివన్నీ చేస్తాను అంటుంది. ఇవన్నీ వాళ్ళకు వ్యూస్ తేవడము ఒక్క సామాజిక వర్గానికి మాత్రమే పరిమితమైన ఆనందాన్ని ఇచ్చే జాలిం లోషన్, వాళ్ళ కులగజ్జికి జాలిం లోషన్ పూసే విధంగానే తయారనేది నేను
మాట్లాడుతున్నా. ఉమ్, దాని కౌంటర్ గానే ఆ నేపథ్యంలోనే ఎలా అయితే కొంతమంది ఈ భారతి గారిని, షర్మిల గారిని ఏ విధంగా ఆ, మార్ఫింగ్ ఫోటోలు చేస్తూ రకరకాలుగా పోస్ట్ పెడుతున్నారో, ఉమ్, అదే విధంగా భువనేశ్వరి మన పోలికలు అదే చంద్రబాబు పోలికలు ఉండవని మన లోకేష్ గారిని కూడా ఏ విధంగా చేసుకుంటూ వచ్చారో, నేను వాటిలో ఇన్వాల్వ్ కాకుండా ఉమ్, డైరెక్ట్ గా పొలిటీషియన్స్ ని వాళ్ళ యొక్క పాలసీస్ ని, పార్టీల యొక్క పాలసీస్ ని, ప్రజలకు ఎవరు మంచి చేశారు, ఎవరు చెడ్డ చేశారని ఒక విధమైన సెటైరికల్ గా బూతుతో నీ అదే వాడుక భాష బూతులో పల్లెల్లో మాట్లాడుకుండే మాటల్లో మాట్లాడే నేను ఫేమస్ అయినాను. ఉమ్. కానీ నేను మాట్లాడిన ప్రతి సందర్భం కానీ మాట్లాడిన పా మాట్లాడే మనుషులు కానీ ఖచ్చితంగా ఆ డిస్కషన్స్ ఒక ప్రజలకు లేకంటే ఒక పార్టీకి ఒక పాలసీని లేక ఒక పార్టీ మంచి చేసిందంటే ఆ పార్టీని ఎవరన్నా తిడుతుంటే ఆ పార్టీ ఇదిగో మంచి ఇంత మంచి చేసింది ఈయనకి ఎదవా అని ఏలు ఎత్తి చూపించాను. కానీ నేను పనిగట్టుకొని ఒక వ్యక్తిని అదే భువనేశ్వరి దేవి గారిని కానీ లేకంటే మన లోకేష్ గారిని కానీ నేను ఎప్పుడు నేను ఆ జోలికి పోలేదు. అట్లాంటివి ఈడున్నాడు చూడు, ఈడు నేనంట చిన్న ఇప్పుడు ఇందాక ఎవడైతే నీకు ఉన్నాడో చేబ్రోలు కిరణ్. ఇప్పుడు కాంట్రవర్సీలో ఉన్నాడు కిరణ్, ఉమ్, వాడిని నేను సింపుల్ గా అనేస్తాను. వాడేంది కళ్ళు చిదంబరం కొడుకు లాగున్నాడని. మరి వాడు కళ్ళు చిదంబరం కొడుకు పుట్టినట్లా కావాలంటే నువ్వు చూసుకో, వాడికి దగ్గర పోలికలు ఉంటాయి. వాడు ఇందాక అన్నాడు కదా, వాడు ఏదో మాట్లాడాడు కదా, నేను వీడియో చూశాను. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి కూతుళ్ళు పొడుగ్గా ఉంటారు అని అన్నాడు కదా. వాడిని చూస్తే నాకు కళ్ళు చిదంబరం అని ఉంటాడు ఒక యాక్టర్, నీకు తెలుసో లేదు తెలుసా? ఉమ్, ఉమ్, వాడిని చూడు, వాడికి పుట్టినట్లే ఉంటాడు వాడు. ఉమ్, ఎవడు? ఆ కిరణ్ అనేవాడు. ఉమ్, అంత మాత్రాన్ని వాడు ఇప్పుడు వానికి డిఎన్ఏ టెస్టింగ్ చేయాలా? ఆ ఉమ్. పోలీసులు అంటే నేను చెప్తున్నాను అంటే ఇట్స్ ఈజీ టు సే ఎనీథింగ్. వాడు వీడి పోలికలు ఉన్నాయి, వీడు వాడి పోలికలు ఉన్నాయి. మా అమెరికాలో కూడా చాలా మంది జోకులు ఉంటాయి. ఏమంటే పూల్ అంటే పూల్ క్లీనింగ్ వస్తారు కదా, కొంతమంది అంటారు వీడు వీడు నాన్న పోలికలు లేవు, పూల్ క్లీనర్. పూల్ అంటే ప్రతి ఓకే. వింటరైజేషన్ అయిపోయిన తర్వాత పూల్ క్లీనింగ్ జరుగుతుంది, తర్వాత పూల్ స్టార్ట్ అవుతుంది ఎండాకాలం మనకి. పూల్ ఉమ్. క్లీనరు ఐడెందో పోస్ట్ మ్యాన్ లాగా ఉన్నాడు అంటారు. అమెరికాలో డేటింగ్ కల్చర్ మీద ఇలాంటి దారుణమైన జోకులు చాలా ఉన్నాయి సార్. దారుణమైన జోకులు ఉన్నాయి. అవును. కానీ ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఐడియా. ఉమ్, వాడిని చూడంగానే నాకు ఆ కిరణ్ శ్రోబోల్ అనేవాడు, దిస్ ఇస్ నాట్ ఫస్ట్ టైం, ఐ హావ్ బీన్ వాచింగ్ హిమ్ ఫర్ 4 years. వాడు నాలుగేళ్ల నుంచా? డైరెక్ట్ గా ఎస్, వాడు లియో ఇదే వీటిలోనే వరాహి వీటిలో వాడు 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 వాడికి వాడు తోపు అనుకొని ఫీల్ అవుతుంటాడు. కానీ వాడిని చూస్తే ఎంత జుగుప్సాకరంగా ఉంటాడంటే కళ్ళ కింద వాడు అసలు అడక్క తినే ఫేస్ వేసుకుంటాడు. వాడిని ఈజీగా టార్గెట్ చేయొచ్చు మనం. వాడు చేసేది పర్సనల్ గా టార్గెట్ చేయడమే. వాడు ఏ విధమైన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మంచి చేశాడనో చెడ్డ చేశాడనో మాట్లాడరు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి పొట్టోడు, జగన్మోహన్ రెడ్డి చెల్లెలు, జగన్మోహన్ రెడ్డి గొడ్డెలు, జగన్మోహన్ రెడ్డి నరికాడు గబా, ఇదే స్టోరీలు ఉంటాయి వాళ్ళు చూసుకో. అవన్నీ ఒక సామాజిక వర్గానికి కొంతమంది మనుషులకి ఆనందంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు వ్యూస్ వస్తాయి, దాంట్లో నుంచి డబ్బులు వస్తారు. వాళ్ళు రక్తము చీము తిని బతికే ఒక జాతి అనిపిస్తుంది నాకు. అది ఆ టైప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ స్ప్రెడింగ్ దట్ కైండ్ ఆఫ్ మీడియాలో ఆ న్యూస్ చేస్తూ బతికే వాళ్ళు. అది చీము. ఇంకోటి ఉన్నాడు వాడు సీమరాజా కాదు, చీము రోతరాజా గాడు ఇంకోటి ఉన్నాడు. ఏమే ఉమ్, వాడి గురించి మళ్ళీ మాట్లాడుకున్నాం. ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ సంస్కృతి. ఇది ఒక సబ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రమే, ఒక కులం వాళ్ళే చూస్తారు ఆ ఛానల్. నువ్వు నేను చూడం. నేను చూస్తాను, ఎందుకు తెలుసా? నేను కౌంటర్ వేయడానికి చూస్తాను దాన్ని. ఉమ్, నువ్వు అసలు చూడవు, నీకు అసలు నువ్వు దాంట్లోకి పోవు. ఎందుకంటే నువ్వు ఆడ పెట్టంగానే ఆడ స్టార్ట్ అంగానే ఇది వ్యక్తిగతంగా వెళ్తున్నాడు అనుకుంటే నువ్వు దాంట్లోంచి వచ్చేస్తావు బయటికి. ఎందుకంటే ఉమ్, నీకు అందులో ఆనందం పొందడం లేదు, అది నీ మనస్తత్వము కాదు. కానీ దేర్ ఆర్ పీపుల్ హూ ఎంకరేజెస్ దెమ్ బై వాచింగ్ రిపీటెడ్లీ అండ్ ఆల్సో దే ఎంకరేజ్ దెమ్. దట్స్ ఉమ్, వై దే హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్. ఉమ్, వాడికి సునకానందం. కళ్ళు చిదంబరం కొడుకు సునకానందం. మనం ఏం చేస్తాం? ఉమ్, ఇది నాకు తెలిసినంత వరకు. అంటే నేను ఒక భాషలో అంటే ఉమ్. మామూలు భాషలో చెప్పగలిగాను నీకు, నా సార్, భాషలో కాకుండా. సార్, ఇప్పుడు నిజంగా చేబ్రోల్ కిరణ్ చేసినటువంటి వ్యాఖ్యలు సమర్థనీయం కాదు. ఖచ్చితంగా ఖండించి తీరాల్సిందే. ఎవరైనా, మీరైనా కూడా అదే మాట్లాడతారు, నేనైనా కూడా అదే మాట్లాడతాను. కానీ ఇక్కడ క్వశ్చన్ రేజ్ అవుతుంది.
ఆ, నిండు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వర్ గురించి మాట్లాడారు. దానికి తగ్గట్టు ఆయన బయటకు వచ్చి కన్నీటి పర్యంతం అయ్యాడు. ఒక ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వల్లభనేని వంశీ భువనేశ్వర్ గారి గురించి చాలా దారుణంగా మాట్లాడాడు. తర్వాత క్షమాపణలు చెప్పాడు. అప్పుడు వైసీపీ అధిష్టానం ఏమాత్రం స్పందించకపోగా వెనకేసుకు వచ్చింది. కానీ ఇప్పుడు టీడీపీ అధిష్టానం ఆ చేబ్రోలు కిరణ్ ని సస్పెండ్ చేయటం మాత్రమే కాకుండా కేసు కూడా పెట్టి రిమాండ్కి పంపించింది. ఇప్పుడు టీడీపీని ప్రే ఆ, ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే కదా. ఇప్పుడు వైసీపీని ఇప్పుడు బ్యాక్ ఆన్ చేయాల్సిందే కదా. అసలు స్టార్ట్ చేసిందే ఇప్పుడు టీడీపీ పార్టీలో ఇప్పుడు చిన్న, నీకు నిన్న మొన్న ఒకటి బాగా చూస్తే వైరల్ అయింది, బట్టలు కూడా తీస్తారనే పాయింట్ కింద వచ్చాడు. వాడు నారా లోకేష్ కూడా రోడ్ల మీద తిరుగుతూ ఇదే మాటలు మాట్లాడాడు. రకరకాల హావభావ ప్రకటనలు కూడా వచ్చాయి అతన్ని. ఉమ్, ఏమి అదే కాకుండా అచ్చెన్నాయుడు పోలీసులు ఎందుకు వచ్చారు అని కూడా అన్నాడు. నేను చెప్తున్నా, ఉమ్, నేనేం దాంట్లో ఏం బీ పెట్టనవసరం లేదు, ఎందుకంటే అతను అన్ని మాటలనే నేను రిపీట్ చేస్తున్నా ఇందులో. ఉమ్, వాట్ ఈస్ దిస్ సంస్కృతి అంటే దానికి ఏమి అంటే ఇప్పుడు ఎవడు ఏం మాట్లాడాడు లేకంటే అది ఇప్పుడు టీడీపీ చేసినా అది కంటి తుడుపు చర్య. ఎందుకంటే దయ్యాలు వేదాలు ఏది చేసినా, ఎందుకంటే నేను నా అభిప్రాయం ప్రకారం ఇవన్నీ టీడీపీ సంస్కృతిలోంచి పుట్టినవి కాబట్టే వాళ్ళు వాళ్ళు ఏ వాళ్ళు ఏం చేసినా నాకు దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంటది. ఒకవేళ వాళ్ళు అతన్ని అరెస్ట్ చేసినా గానీ అదొక డ్రామా, రక్తి కట్టించడంలో పరిపక్వత వాళ్ళకి, అది తెలిసిన డ్రామాలే. అంటే అసలు ఈ డ్రామాలు, యాక్షన్లు, మీడియాలు, సినిమాలు, రాజకీయాలు అనేది ఇది టీడీపీకి అది పరిపాటి. దాన్ని నువ్వు దాన్ని తీసుకొచ్చి ఏదో వాడిని అరెస్ట్ చేస్తే బూతులందరూ మానేస్తారు లేకంటే వ్యక్తిగత విమర్శలు మానేస్తారు అనుకోవడం పొరపాటు. కనీసం ఈ పని వైసీపీ చేయలేదు కదా. కనీసం ఈ పని వైసీపీ చేయలేనప్పుడు టీడీపీ ఆ స్టెప్ ముందుకేసినప్పుడు మనం అభినందించి తీరాల్సిందే కదా ప్రభాకర్ గారు. అభినందించడం ఎందుకు ఎందుకు అభినందించాల్సిన విషయం టీడీపీని ఏముంది? అసలు స్టార్ట్ చేసిందే నువ్వు కదా. ఇంకా ఇంకా జరుగుతున్నాయి, ఇంకా 100 ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా అనుకుంటే ఇది 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 అంతము కాదు. ఉమ్, ఏదైనా కానీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు స్టాప్. నేను ఉమ్, చెప్తున్నా నేను అంతే. ఎందుకంటే అపరిమితమైన సోషల్ మీడియా యొక్క ఉన్న ఉన్న రీచ్ అపరిమితంగా ఉంటది. ప్లస్ సోషల్ మీడియాలో నువ్వు ఏదైనా మాట్లాడుకోవచ్చు, కానీ ఎవడి చేతిలో చట్టం ఉంటుందో వాడు చూపించుకుంటూ ఉంటాడు. ఉమ్, వీళ్ళు ఖచ్చితంగా నువ్వు అనుకుంటావేమో ఇది నేను సత్యహరిచంద్రుడు, నువ్వు సత్యహరిచంద్రుడు, అవన్నీ కుదరవు. ఇది మనోభావాలకు సంబంధించినవి, మానవ సంబంధాలకు సంబంధించినవి, రాజకీయాలకు సంబంధించినవి. దీనికి పర్యవసానాలు కూడా చాలా దారుణంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు చాలా పర్యవసనాలు మనం చూస్తున్నాం. దేని పర్యవసనాలు దానివి. ఉమ్. ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు వంశీమోహన్ సారీ చెప్పాడు, మరి క్షమించేయచ్చు కదా, క్షమించేయచ్చు కదా అని. మరి ఇప్పుడు ఎందుకు ఆ కేసు కాకుండా వేరే కేసులో రకరకాల కేసులు పెట్టి అతన్ని ఇప్పుడు జైల్లో వేశారు? మరి మన చట్టాన్ని చేతుల్లో తీసుకొని రకరకాల మ్యానిపులేట్స్ సింపుల్ కొన్ని బెయిల్ ఇన్ని రోజులు రాకన్నా ఉండడం అనేది నువ్వు ఎప్పుడైనా చూసావా? ఈ కాలంలోనే ఉంది బెయిల్ ఇన్ని రోజులు రాకన్నా. లాస్ట్ టైం నాకు 57 సంవత్సరాలు బెయిల్ ఉండడము రాకపోవడము ఏదో దేశద్రోహము లేకంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, అర్షద్ మెహతాలో లేకంటే దావూద్ ఇబ్రహీంలో ఇట్లాంటి వాళ్ళు దేశాలే వదిలిపోయినారు లేకంటే బెయిల్ రాకపోవడం. ఏమి ఇప్పుడు క్రిమినల్ ఇప్పుడు డైరెక్ట్ గా నరికేసిన కేసుల్లోనే రిమాండ్కి పోయి జైలుకి వచ్చి మళ్ళా కోర్టుకు పోయి తర్వాత 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి శిక్షలు పడిన కారణాలు ఉన్నాయి. ఇక్కడ కూని జరగలేదు, ఏమీ జరగలేదు, ఒక భవంతు కూలిపోలేదు, అగ్ని దహనం చేయలేదు, ఊర్లే ఒక వ్యక్తి దాడి చేశాడు అని చెప్పి ఇంతవరకు కేసు పెట్టి ఇంతవరకు బెయిల్ రాలే. అదే నువ్వు చెప్తున్నావు కదా, అదే చెప్పిన వంశీ కోసం. దిస్ ఈజ్ దేనికది, ఏ లెంగ్త్ కా లెంగ్త్, అది వ్యవస్థలు లేక రాజకీయాలు లేక వ్యవస్థలు వచ్చినప్పుడు ఇలానే ఉంటది. ఐ డోంట్ థింక్ అంత ఈజీ కాదు. మనం ఇప్పుడు నువ్వు కేసు పెట్టావు, నేను నెక్స్ట్ టైం కేసు నేను పెట్టకూడదని నువ్వు, దట్ ఈస్ నథింగ్. ఇట్లా ఎత్తుకుంటూ పోతే ఇట్లాంటి 100 చూపిస్తారు వైసీపీ వాళ్ళు. మేము ఇన్ని చేశాము, మీరు ఇన్ని చేశారంటే నువ్వు ఒక కేసు తీసుకొస్తున్నావు కదా, ఐ థింక్ నేను 10 చూపిస్తాను నీకు. 10 అంతే, 10 చూపిస్తాను. వాళ్ళు ఈ పెట్టినప్పుడు పెట్టలేదు, వాళ్ళు నెక్స్ట్ టైం పెట్టారు, వాళ్ళు ఈ కేసు బదులు ఆ కేసు పెట్టారు, మనం చెప్పుకుంటూ పోవచ్చు. కానీ వాడి విష సంస్కృతి గురించి నీకు చెప్పాలంటే ప్రతి ఒక్కరికి విషయం అనేది ఉంటది.
ప్రతి ఒక్కరికి మంచి చెడు అనేది ఉంటది. ఆడిని నేను ఎన్నో సార్లు చూసా, ఎన్నో ఛానల్స్ లో. ఒక 2 3 ఛానల్లో వస్తాడు వాడు. ఉమ్, వాడు రావడమే అసలు వాడే ఒక పెద్ద నికృష్. చూడ్డానికే వాడిని చూస్తానే వీడెవడరా, సొమాలియా నుంచి వచ్చినట్టుంటాడు, కళ్ళు చిదంబరం కొడుకులా ఉంటాడు. ఆడు మాట్లాడడమే ఇట్లా మీసాలు, ఆడికి మీసాలే ఉండవు. ఆడు మీసాలు పెట్టుకొని వాడు మాట్లాడడమే. జగన్ వాడు పొట్టోడు, జగన్ వాడేది, అవినాష్ రెడ్డి వాడు, వాడికి ఏం తెలియదు, వాడేదో అంటే వాడు షర్మిలాన అది అంటే ఇంకా ఎట్లా ఉంటదంటే వాడికి ఏవి రాజకీయ పరిజ్ఞానం, రాజకీయ పరంగా ఏం రాజకీయం కాదు, ఏదన్నా ప్రభుత్వాలు ఏం పాలసీ చేస్తున్నాయి వాటి గురించి మాట్లాడేవాడు. డైరెక్ట్ కుటుంబాలు సభ్యులు వాళ్ళ మీదనే, అంతే వాడి పరిస్థితి. రైట్ సార్. అరెస్ట్ అయ్యే వానికి బిర్యానీ, ఇప్పుడు వానికి కావాలంటే హైదరాబాద్ నుంచి బిర్యానీ తీసుకు పెడతారు, అది స్టోరీ. ఉమ్, మంచి వాడికి ఏసీ ఉందో లేదో, వాడు కొంపలు వాడిని చూస్తే వాడు, ఐ డోంట్ థింక్ వాడు 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 వేషము, వాడు ఉండడం చూస్తే వాడు, ఐ డోంట్ నో వాడు ఎట్లుండో. నాకు ఐ థింక్ ఐ డోంట్ ఈవెన్. వాడికి మాత్రం ఇప్పుడు అరెస్ట్ చేసి ఈ ఏమే మంచి ఆవకాయ బిర్యానీ, లేకంటే ఏదో ఉన్నాయి కదా మన దగ్గర బిర్యానీ, విజయవాడలో రకరకాల బిర్యానీలు అన్ని ఉమ్, అన్ని తినిపిస్తారేమో మనకి తెలియదు, ఏసీ రూముల్లో పెట్టి. ఉమ్. వెస్టర్న్ టాయిలెట్ ఇస్తారులే, మరి అరెస్ట్ చేయమన్నా, మరి చూద్దాం. ఎందుకు ఇవన్నీ చెడు. అరెస్ట్ చేశారు, దాని గురించి మనం గోబెల్స్ ప్రచారం చేసి అబ్బా టీడీపీ మంచి. ఎవ్రీ డే హ్యాపెనింగ్, దే కెనాట్ స్టాప్. ఉమ్, ఎవ్రీ మినిట్ ఈస్ వన్ కార్నర్ హ్యాపెనింగ్. ఇది ఇట్స్ వెరీ సింపుల్. దాన్ని ఏమో పెద్ద వాడు మాట్లాడినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విలువ గాని, జగన్మోహన్ రెడ్డి భారతి గారి విలువ గాని, లేకంటే వాళ్ళ ఇద్దరు ఏంటి అనేది ప్రజలకు అందరికీ తెలుసు. ఉమ్. ఇప్పుడు వాడి వీడు హూ ఇస్ హీ. అసలు వాడు అన్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారి విలువ పెరిగిందే గాని, సింపతి వస్తుంది గాని, ఇట్లాంటి ఎదవల వలన ఈయన అరెస్ట్ చేస్తే ఏమి పెద్ద ఏమి పెద్ద ఈడేమి చంద్రబాబు నాయుడుకి ఏమి లేకంటే టీడీపీ పార్టీకి ఏమి పునీతులు కాలేదు. దిస్ ఇస్ ద పార్టీ పుట్టిందే పునాదులే అవి. ఉమ్. సినిమా పునాది, భూ అక్షరాలని వ్యభిచారం చేసే పునాదిలో పుట్టిన ఒక పార్టీ అది. దాని తర్వాత అబద్ధాలు చెప్పడము, ప్రచారం చేయడంలో గోబల్స్ లో మన చంద్రబాబు నాయుడు గారు అసలు సీఈఓ. అట్లాంటి పార్టీ ఉమ్. నడుస్తూ ఉంటాయి. ఏం దానివల్ల ఇప్పుడు మనం అభినందించేది ఏం లేదు. వాళ్ళు ఏదో వాడిని అరెస్ట్ చేశారు, అబ్బో టీడీపీ పార్టీ మంచి పని చేసింది, దానికి అరెస్ట్ కి దేనికి సంబంధం లేదు, ఈ వ్యాఖ్యలకు కూడా సంబంధం లేదు. వాడు వాడి వాడి మనసు, వాడి యొక్క అది మనస్తత్వము, వాడి యొక్క అది పర్సనల్ వ్యాఖ్యలు. వాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైతుంది అట్లాంటి వ్యాఖ్యలు చేస్తే. ఉమ్. జరుగుతూనే ఉన్నాయి సమాజంలో. రోజు సమాజంలో జుగుప్సాకరమైన సంఘటనలు ఎవ్రీడే జరుగుతున్నాయి, అవి మీడియాలో జరుగుతున్నాయి, మనుషుల మధ్య రోజు జరుగుతున్నాయి. వాటి గురించి ఐ డోంట్ థింక్ దిస్ అ బిగ్ డీల్ ఫర్ మీ. ఇట్స్ నథింగ్. రైట్ సార్. పార్టీలు ఏవైనా కావచ్చు, వ్యక్తులు ఏవైనా కావచ్చు, రాజకీయాలు ప్రజల కోసం ఉండాలి, ప్రజల మధ్య ఉండాలి. కానీ ఇంటి ఆడవాళ్ళని తీసుకొచ్చి ఆడవాళ్ళతో చేస్తున్నటువంటి రాజకీయం ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఖచ్చితంగా ఖండించాల్సిందే. మీరు కూడా మొదటి నుంచి అదే చెప్తున్నారు. కానీ కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు అరెస్ట్ గురించి. చూద్దాం ముందు ఈ అరెస్ట్ నిలబడుతుందా, లేకపోతే టీడీపీ ఇదే స్టాండ్ మీద ఉంటుందా, వైసీపీ దీని నుంచి గుణపాఠం నేర్చుకుంటుందా అనేటువంటి దానిపై కూడా మనం ఖచ్చితంగా ముందు చర్చిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పేరింగ్ టైం ప్రభాకర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.